ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఆర్టికల్ అయితే వేశారో ఆర్టికల్ అయితే చూద్దాం. ఆర్జీకేటీ సెట్కు సన్నద్ధం. ఆర్జీకేటీ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, అంజీరంగా అగ్రికల్చర్, శ్రీ వెంకటేశ్వర వెటనరీ, డాక్టర్ వైఎస్ఆర్ హారికల్చర్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28న నిర్వహిస్తున్న ఆర్జీకేటీ కామన్ ఎంట్రన్స్ టెస్టుకు అధికారులు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా పరీక్షా కేంద్రాలలో ఎక్కువ రద్దీ లేకుండా, అభ్యర్థులు ఇబ్బంది కలగకుండా వచ్చిన దరఖాస్తులను అనుగుణంగా మండలానికి 1 లేదా అంతకు మించి కేంద్రాలను ఆయా మండలాల విద్యాసంస్థలలో ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి అంటే నిన్న నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.rgkt.in అనే వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే విధానం ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి అంటే కృష్ణా జిల్లా నుంచి 6,455 దరఖాస్తులు రాగా, అంటే రౌండ్ ఫిగర్, అత్యధికంగా విజయవాడ అర్బన్ నుంచి 816, నూజివీడు నుంచి 481 వచ్చాయి. జిల్లాలో 42 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. గుడివాడ 2, కలిదిండి 1, కైకలూరు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇది కృష్ణా డిస్టిక్లో ఏ మండలాల్లో డిస్టిక్ నథింగ్ బట్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో వెళ్లకుండా తమ మండలాల పరిధిలోనే పరీక్ష రాసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పరీక్షా పత్రం ఆంగ్లం, తెలుగు భాషల్లో ఉంటుంది. 10వ తరగతి సిలబస్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ సైన్సులు పై ప్రశ్నలు ఉంటాయి. ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్జీకేటీ సెట్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మోడల్ పరీక్షా పత్రం ఆర్జీకేటీ వెబ్సైట్లో ఉంచాం. పరీక్షా ఫలితాలు ప్రకటించాక ఇదే వెబ్సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్, తమ మార్కు జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆచార్య హరినారాయణ, ఆర్జీకేటీ సెట్ కన్వీనర్. సో ఫ్రెండ్స్, మనకి దీన్ని బట్టి అయితే కృష్ణా డిస్టిక్ నుంచే 6,456 అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. విజయవాడ అర్బన్ నుంచి ఎక్కువగా వచ్చాయి, 116. నూజివీడులో 418 వచ్చాయని 481 అయితే వచ్చాయని చెప్పారు. సో మనకి ఎగ్జామ్ ఆల్రెడీ ఇవి డీటెయిల్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. నిన్నటి నుంచే మనకి అవైలబుల్గా ఉన్నాయి హాల్ టికెట్స్ అనేవి. ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో www.rgkt.in అనే వెబ్సైట్లో అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.